హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియో పాలిటెక్నిక్ మ్యాథ్స్ సెకండ్ ఇయర్ వాళ్ళది. సెకండ్ ఇయర్ మ్యాథ్స్ M4 4-year సిరీస్ పార్ట్ 1. ఇది యూనిట్ 3 అంటే ఏపీ వాళ్ళకైతే 4-year సిరీస్ అంతా ఒక యూనిట్లో ఉంటుంది, థర్డ్ యూనిట్ లాగా. వీళ్ళకేమో టీఎస్ వాళ్ళకు థర్డ్ యూనిట్ లాగా ఉంటుంది. ఓకేనా, 4-year సిరీస్ చూడండి. 4-year సిరీస్లో బేసికల్గా 4-year సిరీస్ అనేది టోటల్గా పీరియాడిక్ ఫంక్షన్స్, అంటే ఒక స్టేబుల్గా వెళ్ళే సేమ్ డిస్టెన్స్ లెంత్తో ఫామ్ అయ్యే ఒక పీరియాడిక్ ఫంక్షన్స్ని లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి 4-year సిరీస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వేవ్స్, హార్మోనిక్ వేవ్స్, క్లోజ్డ్ బై V1 ప్లస్ ఉంటాయి కదా. నెక్స్ట్ సింప్లీ సైన్ ఫంక్షన్స్, కొసైన్ ఫంక్షన్స్, ఓకే, లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి 4-year సిరీస్ యూజ్ చేస్తాం. ఓకేనా, యాంప్లిట్యూడ్స్, సిగ్నల్స్, టెలిఫోన్స్ అవర్ సిగ్నల్స్, ఇవన్నిటికీ 4-year సిరీస్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనం అప్లై చేస్తే ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ది పీరియాడిక్ ఫంక్షన్. ఓకేనా, డెఫినేషన్ ఆఫ్ ది పీరియడ్ 1 మార్క్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. వాట్ ఈజ్ డిఫైన్ ద పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ f ఆఫ్ x విచ్ సాటిస్ఫై ద రిలేషన్ అంటే f ఆఫ్ x ప్లస్ p ఈక్వల్ టు f ఆఫ్ x. అంటే మనం ఇన్ ప్లేస్ ఆఫ్ p ఏ వాల్యూ సబ్మిట్ చేసిన మనకు ఆన్సర్ అయిన వాళ్ళు f ఆఫ్ ఎగ్జిస్ట్ అయితే దట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్. ఈ p ఉందా, దిస్ ఈస్ p ఈజ్ కాల్డ్ ఏ పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్. p ఈజ్ కాల్డ్ ఏ పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్. f ఆఫ్ x ప్లస్ pలో p ఏంటండి, పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటాం. ఏ ఫంక్షన్ సాటిస్ఫై ద రిలేషన్ f ఆఫ్ x ప్లస్ f ఆఫ్ x ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఫిక్స్డ్ పాజిటివ్ రియల్ నెంబర్. p ఈజ్ ఏ ఫిక్స్డ్ ఈజ్ కాల్డ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ అండ్ p ఈజ్ కాల్డ్ ఏ పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్. అంటే మనం ఏం చేస్తాం, f ఆఫ్ x ప్లస్ ఈక్వల్ టు f ఆఫ్ x అని కన్సిడర్ చేస్తే ఈ pని పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటాం. టోటల్ f ఆఫ్ x ప్లస్ p ఈక్వల్ f ఆఫ్ x అనే ఫంక్షన్ టోటల్ పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. పీరియాడిక్ ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా, ఇది ఓన్లీ డెఫినేషన్ పర్పస్లో చూసుకోండి, దీని మించి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఈ పీరియాడిక్ ఫంక్షన్లో f ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ p ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ 2p ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ 3p. ఇవన్నీ ఈ రెండిట్లో చోట్ల కూడా ఏంది, p ఈజ్ ద పీరియాడిక్ ఫంక్షన్. అయితే మీకు టెక్స్ట్ బుక్లో అంతేనండి, ఈజ్ ద పీరియడ్. అప్ టు ఎక్కడ వరకు తీసుకోవచ్చు, f ఆఫ్ x ప్లస్ ఎన్పి ఇన్ కేసు నెగటివ్లో కూడా కన్నా. అందుకే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు నైస్ f ఆఫ్ x ప్లస్ ఎన్పి ఇన్ ప్లేస్ ఆఫ్ ఎనీ వాల్యూ. p ఈజ్ ద పీరియాడిక్ ఫంక్షన్. సిమిలర్లీ అబ్జర్వ్ హియర్, ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్, కన్ఫర్మ్ రాసుకోండి నోట్స్లో, మస్ట్ అండ్ షుడ్. ఓకే, కనిపిస్తుంది కదా, 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇది పాలిటెక్నిక్ వాళ్ళకు, అది ఏపీ అయినా టీఎస్ అయినా కూడా. నెక్స్ట్ ఈజ్ ద పీరియాడిక్ ఫంక్షన్ డెఫినేషన్. ఈ పీరియాడిక్ ఫంక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ ఏ దిస్ ద సైన్ ఫంక్షన్, ఇంకోటి కొసైన్ తీసుకుందాం, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్ పీరియడ్స్ ఆర్ ఈజ్ 2π. బేసిక్గా ఏమైందండి, సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్ ఈజ్ 2π. 0 π/2 π 3π/2 2π. ఇక్కడికి వచ్చేసిందా. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ టీటా అనుకున్నాం అనుకోండి, సైన్ పీరియడ్ డ్రా చేద్దాం. సైన్ టీటా ఎక్కడ నుంచి ఉంటుంది, సైన్ 0 వాల్యూ 1 to -1 కండి, సైన్ 0 ఈజ్ 0, సైన్ 90 వాల్యూ 1, పై వాల్యూ 0, 3π వాల్యూ ఏమవుతుంది -1. నెక్స్ట్ ఇలా అంటే సైన్ డయాగ్రామ్ ఎలా వస్తే ఇట్లా ఈ వేవ్స్ వస్తూ ఉంటాయి, అవునా. నెక్స్ట్ కాస్ టీటా వేవ్స్ అంటే 0 π/2 π 3π/2 2π. ఓకేనా, ఇవి గ్రాఫ్స్ 1 -1. సైన్ 0 కాస్ 0 కదండి, 1 0, మళ్ళీ ఇక్కడికి వచ్చి 1 0, సైన్ 2π + 1 ఇట్లా వస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బేసికలీ మనకు ఇక్కడ ఉన్నాయి సైన్ 2π, మనకుండే లిమిట్స్ ఏంటివి, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంతండి 2π లెంత్, సైన్ లెంత్ ఎంత 2π, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత 2π. అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ పీరియడ్స్ అయితే 2π. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఆఫ్ ax ప్లస్ b ఈక్వల్ టు లెంత్ తీసుకున్నాం అనుకోండి 2π/mod a ఈజ్ ద పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటాం. సేమ్ ఆల్సో కాస్ ఆఫ్ ax ప్లస్ b ఆల్సో 2π/mod a ఈజ్ ద పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అని కన్సిడర్. ఇది అనదర్ ఏదైనా ఎగ్జాంపుల్స్ డిఫైన్ ద పీరియాడిక్ ఫంక్షన్ అండ్ విత్ ఎగ్జాంపుల్స్ అంటే సైన్ కాస్ రాసుకుంటే మీకు సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఈ పీరియడ్ ఉందా, ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఓన్లీ ఇన్ 4-year సిరీస్లో ఓన్లీ
ఒకటే మెథడ్ 0 to 2π లెంత్ 2π ఉన్న సిరీస్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయి అప్ టు డిప్లొమా వరకు. మీరు ఇంజనీరింగ్లో కూడా ఎవరికైతే డిప్లొమా పాలిటెక్నిక్ వాళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళు తెలిసినా కూడా ఇది షేర్ చేయండి, ఈ వీడియో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడు కూడా ఫోరియర్ సిరీస్ అనేది కన్ఫర్మ్ ఉంటుంది. వన్ ఆఫ్ ది టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. ఇదేంటంటే అప్లైడ్ మ్యాథమెటిక్స్లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం. మనకున్న ఇప్పటి వరకు ఉన్నదంటే మనకు లిమిట్స్ 0 to 2π మైనస్ లిమిట్స్ ఏంటంటే 0 to 2π -π to +π ఇవే ఉన్నాయి. కానీ నెక్స్ట్ తర్వాత వచ్చేది 0 to 2, 0 to 1, 1 to 5 ఇలాంటి లిమిట్స్తో కూడా వేరే ఫంక్షన్స్ను కూడా మనం డిఫైన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం డిఫైన్ చేసుకునేది ఎక్కువ కాస్ అండ్ సైన్ ఓన్లీ. ఓకే, ఇది పీరియాడిక్ ఫంక్షన్. ఓన్లీ ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూజ్ చేసేది ఫోరియర్ సిరీస్. ఇక బేసిక్గా నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫోరియర్ సిరీస్, ఐ మీన్ డెఫినేషన్. ఇది కూడా 1 మార్క్. రైట్ ద డిఫైన్ ద ఫోరియర్ సిరీస్ అంటారు. ఫోరియర్ సిరీస్లో మీకు అంతేనా, ఫోరియర్ సిరీస్, ఫోరియర్స్లో ఏ ఫంక్షన్ f(x) లేకపోతే డైరెక్టివ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ f(x) is a periodic function f(x) is defined in an interval. ఇంటర్వెల్స్ అంటే ఇక్కడ చూడండి, c+2π ఒకటి, ఆర్ 0 to 2π, ఆర్ -π to +π. ఓకేనా, ఈ 3 ఇంటర్వెల్స్ నుంచి ఇస్తాం. మనం చెప్పాను కదా ఫస్ట్ మనం ఈ టాపిక్లో ఫోరియర్ సిరీస్లో నేర్చుకున్న అప్పుడు పాలిటెక్నిక్ వరకు ఏంటి ఓన్లీ 2π లెంత్ ఉంటాయి. సో c to c+2π 0 to 2π -π to +π can be expressed in the form with length ఎంతండి, with length is 2π. దీని పీరియడ్ లెంత్ ఎంత 2π. సార్ లెంత్ ఎంత బంద్ చేస్తాను, ఇది ఏ ఇది బి అనుకోండి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అప్పర్ మైనస్ లోయర్, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ చేస్తే బి మైనస్ ఏ చేస్తే మీకు ఆ లెంత్ వచ్చేస్తుంది. ఒక కావాలని చూడండి, c+2π - c గెట్ క్యాన్సల్. లెంత్ ఎంత π, 2π - 0 లెంత్ ఈజ్ 2π, π మైనస్ ఆఫ్ π, π ప్లస్ π లెంత్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 2π. ఓకే, ఇది ఫోరియర్ సిరీస్. అయితే ఇప్పుడు ఫోరియర్ సిరీస్ ఫార్ములా వస్తుంది. మీరు ఫార్ములా వస్తే ఇది రాసి ఫోరియర్ సిరీస్ ఫార్ములా f(x) is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos nx plus summation of n is equal to 1 to infinity bn sin nx is the Fourier series formula. Fourier series formula ఏంటండి, f(x) is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos nx plus summation of n to 1 to infinity bn sin nx is the Fourier series formula. కనిపిస్తుంది రైట్. దిస్ ఇస్ ద ఫోరియర్ సిరీస్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఫోరియర్. అయితే ఈ ఫోరియర్ సిరీస్లో కొన్ని బుక్స్లో ఇలా ఉంటుంది, కొన్ని బుక్స్లో ఇలా కూడా ఉండొచ్చు. మీరు యూజ్ చేసే బుక్స్ డిపెండ్. a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ bn sin nx. ఓకేనా, 2 వర్ ది రైట్. ఇది ఫోరియర్ సిరీస్. నెక్స్ట్ ఫోరియర్ సిరీస్లో ఇక్కడ ఏమున్నాయని a0, a1, a2 అప్ టు సో ఆన్ an, b0, bn అప్ టు సో ఆన్ bn కార్ది ఫోరియర్ సిరీస్ ఏమంటాం వాటిని, ఫోరియర్ సిరీస్ కోఎఫిషియెంట్స్. వాట్ ఈస్ దట్, ఫోరియర్ సిరీస్ కోఎఫిషియెంట్స్. ఓకేనా, a0 an ఇందులో ఉంటాయి, ఏన్లో ఉంటాయి కదా. ఏన్లో ఏంటి 1 to infinity సబ్మిట్ చేస్తుంటే a0, a1, a2, a3, a4, a5 అప్ టు సో ఆన్ వస్తాయి. ఆ నెంబర్స్ అన్నిటిని ఏం చేస్తామంటే ఫోరియర్ సిరీస్ కోఎఫిషియంట్ అని కన్సిడర్ చేస్తాం. ఓకేనా, ఇన్ కేస్ మన ఛానల్లో ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్ కేస్ వీడియో లింక్స్ కావాలనుకున్నా, ఏమైనా మెటీరియల్స్ కావాలనుకున్నా, నోటిఫికేషన్స్ ఫాస్ట్గా కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాయి. ఇన్ కేస్ లింక్ వర్క్ ఎక్స్పైర్డ్ అయిపోతే మీరు డైరెక్ట్ టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని టైప్ చేస్తే గ్రూప్ వచ్చేస్తే జాయిన్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి. ఇన్ కేస్ ఎవరైనా ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఛానల్
జాయిన్ గ్రూప్ ఉంటుంది, మీరు సబ్స్క్రిప్షన్ వరకు జాయిన్ అని ఉంటుంది ఛానల్, అందులో జాయిన్ అయ్యి ఛానల్ సపోర్ట్ చేయొచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో యూపీఐ ఐడీస్ ఇస్తే అలా కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ మనకి ఇక్కడ యూలర్స్ థీరం యూజ్ చేసుకుని అయితే ఫోరియర్ సిరీస్ ఇదే సరే బాగానే ఫైండ్ అవుట్ చేస్తాం. f(x) = a0 / summation of n to n, ఇది ఓకే, ఇది గుడ్. బట్ a0 వాల్యూ, an వాల్యూ, bn వాల్యూస్ రావాలి మనకు. బేసికలీ ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూలర్స్ థీరం యూజ్ చేసుకుంటాం. యూలర్స్ థీరం యూజ్ చేసి ఇవన్నీ ఫైండ్ అయితే యూలర్స్ థీరం డెఫినేషన్ అవసరం లేదు, జస్ట్ ఓన్లీ ఆ వాల్యూస్ మాత్రమే చెప్పేస్తా, ప్రూఫ్ చెప్పట్లేదు. ప్రూఫ్ నో నీడ్, మీకు ఎగ్జామ్లో కూడా రాదు. మీకు ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇదే బై యూజింగ్ యూలర్స్ థీరం, యూలర్స్ ఫార్ములా యూలర్స్ ఫార్ములా. యూలర్స్ ఫార్ములా. యూలర్స్ ఫార్ములాస్లో ఈ యూలర్స్ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటూ ద ఫోరియర్ సిరీస్ the function f(x) in an interval ఏంటండి, c to c plus 2π, అని అనుకో. f(x) ఇప్పుడు ఏమవుతుందండి, f(x) = a0/2 plus summation of n = 1 to infinity an cos nx plus summation of n = 1 to infinity bn sin nx. దిస్ ద ఫోరియర్ సిరీస్ ఫంక్షన్. ఇంతకుముందుకు రాసింది మళ్ళీ ఇక్కడ c to c plus 2π ఇంటర్వెల్లో ఇది ఫోరియర్ సిరీస్ అయితే ఇయర్ వాట్ ఆర్ ది అన్నోన్ వాల్యూస్, a0, an, bn ఆర్ ది అన్నోన్ వాల్యూస్. వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం కేసు ఒకటి చెప్పేస్తాం. కేసు 1 ఒకటి చెప్తే మీకు వస్తే ట్రై చేయొచ్చు. కేసు 1 ఏంటంటే ఇన్ కేస్ కాస్ nx అంటే an cos nx, bn cos nx, టోటల్ ఈక్వేషన్ మల్టిప్లయింగ్ విత్ టోటల్ ఈక్వేషన్ ఉందా, టోటల్ ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ విత్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేస్తే మనకు టు ఫైండ్ a0 వాల్యూ. అయితే టు ఫైండ్ a0 వాల్యూ ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తా, an bn జస్ట్ నార్మల్గా చెప్పేస్తా, అవసరం లేదు కాబట్టి. టు ఫైండ్ a0 అంటే ఇక్కడికి వచ్చేసి మనకి a0 వాల్యూ ఏంటిది, a0 వాల్యూ ఈజ్ 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ c to c plus 2π f(x) dx. an వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ c to c plus 2π f(x) into cos nx dx. bn వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ c to c plus 2π f(x) into sin nx dx. ఓకేనా, a0 ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ c to c plus 2π f(x) dx. an ఈజ్ ఈక్వల్ టు 1/5 c to c plus 2π f(x) cos nx dx. bn ఈజ్ ఈక్వల్, ఇవి యాక్చువల్లీ యూలర్స్ థియరం యూజ్ చేస్తే వచ్చే ఫార్ములాస్. ఆ సొల్యూషన్ ఇక్కడ ఓన్లీ a0 చెప్పేసుకుందాం, bn గట్లా లెంతీ అవుతాయి, అవి డైరెక్ట్ ఆన్సర్స్ రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేను రబ్ చేసే వాల్యూసే వస్తాయి అన్నట్టు. అయితే టు a0 అంటే ఇది ఈక్వేషన్ 1 కానీ. ఓకేనా, ఈక్వేషన్ 1కి ఏం చేస్తున్నా అంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తున్నా. ఇంటిగ్రేషన్ విత్ లిమిట్స్ వాట్, c to c plus 2π. జస్ట్ we do ఇంటిగ్రేషన్ c to c plus 2π f(x) dx is equal to a0 ఇంటిగ్రేషన్ c to c plus 2π a0/2 dx. ఓకే, సమ్మేషన్ ఆఫ్ c plus c plus 2π సమ్మేషన్ ఆఫ్ n is equal to 1 to infinity an cos nx dx ప్లస్ c to c plus 2π సమ్మేషన్ ఆఫ్ n to 1 to infinity bn sin nx dx. బేసికలీ ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) అని సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అలాగే c plus 2π f(x) dx. here observe a/2 is the constant, just we write outside. ఇక్కడ ఏముంటుందండి 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x ఓన్లీ, we write c plus 2π, రైట్. ప్లస్ an cos nx సమ్మేషన్ ఆఫ్ n is equal to 1 to infinity ఉందా. cos nx ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్మేషన్ ఆఫ్ n is equal to 1 to nx అనేది కాన్స్టెంట్ వాల్యూ. cos nx డెరివేటివ్ ఏమవుతుంది, మైనస్ sin nx/n వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x వాల్యూ ఎంత, sin x. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x వాల్యూ sin x, x కోషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos nx is sin x, x కోషన్ ఎంత n కాబట్టి డినామినేటర్లో n రాస్తాయి.
అయితే లిమిట్స్ ఏమున్నాయండి, c+2π ఉన్నాయి. గుర్తుపెట్టుకొని c+2π ఉన్న 0 to 2π -π to π 0 to π ఈ వాల్యూస్ అన్నీ ఉన్నప్పుడు సైన్ వాల్యూ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ బి 0. కన్ఫర్మ్ 0 అవుతుంది, ఇంకో ఆప్షన్ కూడా అవసరం లేదు మనం. ఎందుకంటే చూడండి sin 2x కదా, సైన్ ఆఫ్ c ప్లస్ సైన్ n ఆఫ్ ca+2nπ మైనస్ సైన్ c వచ్చింది అనుకోండి. ఇన్ కేస్ c వాల్యూ లేదనుకోండి, 0 to 2π అనుకుంటే sin 2nπ వాల్యూ ఎంత, 0, sin 0 0. సో అందుకే మనం ఏం చేస్తాం, సైన్ వాల్యూ ఎప్పుడు వచ్చినా వి సబ్మిట్ ద 0. ఈ టోటల్ వాల్యూ ఈజ్ 0. సేమ్ యాజ్ ఇస్ bn sin n. సార్ ఇక్కడ కాస్ వస్తుంది కదా సార్, మీరు 0 ఎలా రాస్తారంటే చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin nx ఏంటండి, మైనస్ కాస్ nx/n. లిమిట్స్ 0 to 2π తీసుకోండి. c అంటే 0 అన్న ఏదైనా ఒకటి అవుతుంది. కాస్ 2nπ మైనస్ కాస్ 0 కదండి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. కాస్ 2nπ/n కదా, ఓకే. కాస్ 2nπ వాల్యూ 1, కాస్ 0 వాల్యూ 1/n. ఆన్సర్ ఈస్ 0. అందుకే ఏం చేస్తున్నా, ఇది కూడా నేను డైరెక్ట్లీ వి టేక్ ఇస్ ఏ 0 తీసుకున్నాక ఏంది, ఇంటిగ్రేషన్ c+2π f(x) dx ఈజ్ ఈక్వల్ టు a0/2 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్. అప్పర్ లిమిట్ వాల్యూ c+2π లోయర్ లిమిట్ వాల్యూ c గెట్ క్యాన్సిల్, 2 కూడా గెట్ క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుందండి, ఇంటిగ్రేషన్ c+2π f(x) dx ఈక్వల్ టు, ఇక్కడ వాల్యూస్ ఏమిటి, పై ఉంది, a0 ఉంది, a0π అవుతుంది. పై ట్రాన్స్ఫర్ చేయండి, 1/π c+2π f(x) dx ఈజ్ ఈక్వల్ టు a0. ఇలా ఇంతకుముందుకు రాసాను గుర్తారా, ఇది a0 ఇలా ఫైండ్ అవుట్. సరే మరి ఏం ఫైండ్ అవుట్ చేస్తాం సార్, బోత్ సైడ్స్ మల్టిప్లై అయింది, కాస్ nx చేస్తే an వస్తుంది. మళ్ళీ an వచ్చాక సేమ్ ఇంటిగ్రేషన్, మళ్ళీ bn కొరకు ఏంటి, బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే కాస్ sin nx చేస్తే bn వస్తుంది. ఇట్లా టోటల్గా చేయాలి. సో నేను అంత సొల్యూషన్స్ మనకు అంత ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆ ప్రూఫ్స్ చెప్పలేను, ఓన్లీ ఇది ఒకటి చెప్పేసి ఆపేసి, అవే లెంతీగా అవుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక డైరెక్ట్ ఇక వాల్యూస్ రాసుకుందాం. ఫస్ట్ ఇంటర్వెల్ ఏమనుకున్నామండి మనం, c2 c+2π కాబట్టి ఫస్ట్ a0 వాల్యూ ఏమవుతుందండి, 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ c2 c+2π f(x) dx. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు డిఫైన్ ద యూలర్స్ థియరమ్ అంటే ఇది రాసి ఈ ఫార్ములాస్ రాస్తే సరిపోతుంది. an ఈజ్ ఈక్వల్ టు వాట్, 1/π c2 c+2π f(x) cos nx dx. bn ఈజ్ ఈక్వల్ టు వాట్, 1/π ఇంటిగ్రేషన్ c2 c+2π f(x) sin nx dx. ఓకేనా. ఇదే c2 c+2πకి లిమిట్ వాల్యూ. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఫోరియర్ సిరీస్ ఈస్ f(x) ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ 1 to infinity an cos nx ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ 1 to infinity bn sin x ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఫోరియర్ సిరీస్. నెక్స్ట్ ఇక లిమిట్స్ చేంజ్ చేస్తున్నాను. లిమిట్స్ ఎక్కడ ఉన్నాయి, కేస్ 1లో 0 <r = x <r = 2π తీసుకోండి. అప్పుడు a0 వాల్యూ ఏమవుతుందండి, 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π f(x) dx. వాట్ ఆర్ ద లిమిట్స్ హియర్, 0 is the lowest value, 2π is the highest value. అందుకే 0 to 2π. an వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π f(x) cos nx dx. నెక్స్ట్ వన్ ఈజ్ bn ఈజ్ ఈక్వల్ వాట్, 1/π 0 to 2π f(x) sin nx dx. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2లో -π <r = x <r = 2 + π. ఓకే. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, లోయర్ లిమిట్ ఈజ్ వాట్, -π, అప్పర్ లిమిట్ ఈజ్ వాట్, -5. అంటే ఇది సేమ్ జనరల్ ఫామ్లో ఇది, వీటి నుంచి ఇవి చేస్తాం. a0 వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, a0 ఈజ్ 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ -π to +π f(x) dx. a1 వాల్యూ an ఈజ్ ఈక్వల్ వాట్, 1/π -π to +π f(x) cos nx dx. bn ఈజ్ ఈక్వల్ వాట్, 1/π ఇంటిగ్రేషన్ -π to +π f(x) sin nx dx వాల్యూ. ఇవి 3, కేస్ 1 కేస్ 2. ఓకేనా. ఇవి 3 మనకు ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే ఫార్ములాస్ a0 వాల్యూ, an bn, a0 an bn. మనం ఇక్కడ చేసే ఫోరియర్ సిరీస్లో మనకున్న థర్డ్ యూనిట్ ఆడ్ అండ్ ఈవెన్ ఫంక్షన్ అండ్ కంటిన్యూస్ ఫంక్షన్, అవి నెక్స్ట్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్, ఫోరియర్ సిరీస్, సైన్ సిరీస్ ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా మనం ఫైండ్ అవుట్ చేసి a0 an bn. టోటల్ క్వశ్చన్స్ కూడా అంతే, కాకపోతే కొద్దిగా లెంతీగా ఉంటాయి, బట్ ఎట్ ఎ టైమ్ ఈజీ. ఇవి మనకు ఇందులో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్గా యూజ్ చేసే ఫార్ములా చెప్పేస్తే ఇందులో చూడండి.
మోస్ట్ ఇంపార్టెంట్ రెగ్యులర్గా యూజ్ చేసే ఫార్ములా సింపుల్. కొన్ని మీకు ఇంపార్టెంట్ బుక్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 to π వచ్చినప్పుడు 0 అని చెప్పాను కదా, అప్పుడు కూడా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్ ఇప్పుడు రాసినవి. నెక్స్ట్ మనం ఎక్కువ యూజ్ చేసేది బెర్నౌల్లీస్ థీరం. ఒక 3 ఫార్ములాస్ రాస్తారు. ఇంటిగ్రేషన్ uv/dx ఈజ్ ఈక్వల్ టు uv1 మైనస్ u'(v2) ప్లస్ u'(v3) ప్లస్ మైనస్ u'(v4) అప్ టు సో ఆన్. ఇది ఒకటి ఇంపార్టెంట్. చాలా ప్రతి క్వశ్చన్లో ఈ ఫార్ములానే యూజ్ చేస్తాం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేయకుండా దాని ప్లేస్లో బెర్నౌల్లీస్ మీకు థర్డ్ పేపర్లో వచ్చింది ఆల్రెడీ. నెక్స్ట్ e⁻ax ఇంటూ sin bx, e⁻ax ఇంటూ sin bx ఫార్ములా. బేసికలీ మనకి f(x) ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ అనేది e⁻ax ఇచ్చాడు అనుకోండి. e⁻ax ఇంటూ sin bx ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, కంటిన్యూస్గా ఎన్ని టైం చేసినా అది కాన్స్టాంట్ కాదు, అదే అలాగే కంటిన్యూ అవ్వకుండా ఎక్స్పాండ్ అవ్వకుంటూ పోతుంది. సో అందుకే మనం ఏం చేస్తాం, ఫార్ములా యూజ్ చేసుకుంటాం. e⁻ax/a² + b² a sin bx మైనస్ p cos bx, a sin bx minus b cos bx. Second one is e⁻ax cos bx dx equal to e⁻ax/a² + b² a cos bx plus b sin bx. This is the formula. ఈ మూడే చాలా ఉన్నాయి టెక్స్ట్ బుక్లో, మనం అవి ఏమి యూజ్ చేయము. ఎట్ టైం అవి యూజ్ చేయమంటే రావా సార్ అంటే వస్తాయి, బట్ మేము ఏం చేస్తాం, వాటి ప్లేస్లో నార్మల్గానే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, రైట్. ఒక క్వశ్చన్ చెప్పేస్తే ఇప్పుడు x² x³ ఇవే ఎక్కువ ఇంపార్టెంట్ అండి. మనం చూస్తున్నది ఎక్కడ ఉందని. కొన్ని యూజ్ఫుల్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ అని కూడా ఇస్తాడు, బట్ మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఫైండ్ అవుట్ చేయట్లేదు. రైట్, డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా. ఈ క్వశ్చన్స్ మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా వినండి, అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ వన్. obtain the Fourier series of f(x) is equal to x in the interval f(x) is equal to x in the interval 0 less than x less than 2π. 0 less than x less than 2π. మనకేమన్నా ప్రూవ్ దట్ డెడ్యూస్ దట్ ఏమి ఇవ్వలేదు. డిరిచ్లెట్స్ కండిషన్ అన్నా, ఫోరియర్ సిరీస్ అన్నా, యూలర్స్ ఫార్ములా అన్నా సేమేనండి. రైట్, ఎక్స్పాన్షన్ సేమ్లు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే obtain the Fourier series of the function f(x) is equal to x interval. అయితే ఇదే క్వశ్చన్ చాలా టైమ్స్ అడు. obtain the Fourier series, find the a0 value of the given Fourier series of f(x). ఓన్లీ ఇదే క్వశ్చన్కి a0 అడగవచ్చు, an అడగవచ్చు, ఓన్లీ bn కూడా అడగవచ్చు. లేకపోతే టోటల్ Fourier series అంటే ఏంటంటే a0 an bn 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓన్లీ a0 an bn అడిగితే వాళ్ళు ఏది అడిగితే అది మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్సెస్ అవసరం లేదు. a0 అడిగితే a0 ఫైండ్ అవుట్ చేస్తాం, an అంటే n, bn అంటే బిఎన్లో. ఎక్సెస్ అయితే ఫైండ్ అవుట్ చేయము. ఎక్కడి వరకు అడిగితే అక్కడి వరకే ఫైండ్ అవుట్ చేయాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. కనిపిస్తుంది కదా, రైట్. డల్ అయిపోయింది. సో ఎక్కడి వరకు అడిగితే ఆడి వరకే ఫైండ్ అవుట్ చేస్తాం. మ్యాక్సిమం ఈ వీడియోలో f(x) is equal to x, x² x³ ఈ ఫంక్షన్స్ అన్నిటికి కూడా ఒకటే ఎగ్జాంపుల్. ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ f(x) ఇన్ ద ఇంటర్వెల్. ఓన్లీ ఫైండ్ a0 అంటే a0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, n అంటే n ఫైండ్ అవుట్ చేయండి, bn అంటే bn ఫైండ్, మొత్తం ఫోరియర్ సిరీస్ చేయాల్సిన అవసరం. ఇదే క్వశ్చన్ f(x) is equal to x కదా, లిమిట్స్ ఏమున్నాయి, 0 less than x less than 2π ఉన్నాయి. -π less than x less than +π చేస్తాం, అవునా, 0 to π కూడా చేస్తాం. ఒకటే క్వశ్చన్ అంటే
ఈ ఫంక్షన్స్ మారు, మ్యాక్సిమం ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ అవే వస్తూ ఉంటాయి. ఫస్ట్ గివెన్ ఫంక్షన్, గివెన్ దాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్ ఇంటర్వెల్ ఏంటి 0 to 2π అనుకున్నాం. ద ఫోరియర్ సిరీస్ ఈజ్, ద ఫోరియర్ సిరీస్ ఎఫ్ఎస్ అంటే ఫోరియర్ సిరీస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ అండి a0/2 ప్లస్ సమేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ సమేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn sin nx. ఇవి వాల్యూస్. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. ఓకేనా? ఆఫ్టర్ ఇన్ ద ఫోరియర్ సిరీస్ అన్నాడు కాబట్టి ఈక్వేషన్ 1. ఈ సిరీసే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సొల్యూషన్. అయితే ఈ సిరీస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు తెలియని వాల్యూస్ అంటే a0, an, bn తెలియదు మనకు. a0, an, bn values are the unknown values. We find the a0, an and bn values by using Euler's formula to find a0, an and bn values. First one ఏంటమ్మా to find a0 value find out చేద్దాం. a0 value formula in formula is 1/pi ఇంటిగ్రేషన్ 0 to π f of x dx. ఆల్రెడీ చేసాం కదా, ఆల్రెడీ ఇంతకుముందుకే చెప్పాను కదండి. 3 ఫార్ములాస్ రాసా. c2 c+2π ఉన్నప్పుడు ఒకసారి రాసా, 0 to 2π ఒకసారి రాసా, -π to +π కూడా రాశాను. ఓకేనా? రైట్. ఇక్కడ ఏంటి 1/π 0 to 2π f of x dx. హియర్ a0 ఈక్వల్ టు 1/π అంటే 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π. వాట్ ఈస్ ద f of x వాల్యూ? హియర్ f of x వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ x ఓన్లీ, x dx. a0 ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ x వాల్యూ ఇంటి వాట్ x²/2 లిమిట్స్ ఆర్ 0 to π. లిమిట్స్ ఆర్ 0 to 2π. జస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x అప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ అంటే x⁻n dx ఫార్ములా ఇయర్ వి అప్లై x⁻n+1/n+1+c. ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx అంటే ఏం ఫార్ములా అప్లై చేస్తామండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n dx ఈజ్ ఈక్వల్ టు x⁻n+1/n+1+c. ఓకేనా? ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాను. ఓకే రైట్. ఈ ఫార్ములా ఇది ఎక్స్పాన్షన్ చేసాక ఏం చేస్తూ ఉంటాం? నార్మల్లీ a0 ఈక్వల్ టు 1/2π కదండి, 2 కాన్స్టెంట్ కాబట్టి 2 into π 2π. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయండి. అప్పర్ లిమిట్ ఎంత? 2π² - 0² లోయర్ లిమిట్. సో 1/2π ఆఫ్ 2π² వాల్యూ 4π² - 0, నథింగ్ బట్ ఏమవుతుందండి 4π²/2π. 2 1s 2 2s π² గెట్ క్యాన్సల్. a0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 2π. a0 వచ్చేసి ఇక అది a0 వాల్యూ గుర్తుపెట్టుకోండి. కాపీ చేసుకోవడం కూడా సీరియల్కి కాపీ చేసుకోండి ఇలా, ఎందుకంటే ఒకటేసారి బోర్డు మీద అయితే ఒకసారి ప్రాబ్లం కాదు, ఒక 3 times అయినా మినిమం రబ్ చేయాల్సి. a0కి ఒకసారి, anకి ఒకసారి, bnకి ఒకసారి, మళ్ళీ లాస్ట్కు సబ్మిట్ చేశాక ఒకసారి. a0 ఈజ్ ఈక్వల్ టు మచ్ 2π. a0 ఈజ్ ఈక్వల్ టు 2π అయితే నెక్స్ట్ ఏం చేయాలి? టు ఫైండ్ bn వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. bn కొరకు ఏం తీసుకుంటాం? bn ఫార్ములా ఈజ్ ఈక్వల్ వాట్ 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π f of x cos nx dx. ఇదే కదండి ఫార్ములా. an ఫార్ములా. a0 అయిపోయింది కదండి, an అనుకుంటాం. a0 తర్వాత an ఫార్ములా ఈజ్ ఈక్వల్ 1/π 0 to 2π f of x cos nx dx. an ఈక్వల్ టు 1/π 0 to 2π లిమిట్స్ ఆర్ f of x is what is the given function is x cos nx dx. వచ్చేసిందా? ఇక్కడికి వచ్చేసింది x cos nx dx. ఒకసారి కాపీ చేసుకున్నా, స్క్రీన్ షాట్ తీసుకున్నామా? రబ్ చేస్తా ఫాస్ట్లీ. రైట్, రబ్ చేస్తున్నా. ఇది గుర్తుంచుకోండి, మీరు నోట్స్ బుక్ ప్రాబ్లం వినేటప్పుడైనా ఈ కండిషన్ రాసి పక్క పెట్టుకోండి. నాకు తెలిసి ఫోరియర్ సిరీస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు వింటూ ప్రాక్టీస్ చేయండి, మీకు వస్తాయి. లేకపోతే కష్టం, ఎందుకంటే లెంతీ ప్రాబ్లమ్స్ కాబట్టి రబ్ చేస్తూ ఉంటాం ప్రతిసారి. ఓకేనా? రైట్. ఇవే ఫార్ములా లాగా ఉన్నాయండి. ఇది u, ఇది v వాల్యూ లాగా ఉంది. అంటే ఇక్కడ v యూజ్ ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx ఈక్వల్ టు వాట్? u ఇంటూ u v1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 ప్లస్ అప్ టు సో అని ఇది అప్లై చేస్తాం మనం. ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాను అండి నేను?
ఎక్స్. అయితే ఇక్కడ మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేయాలి. నేను ఒక కండిషన్స్ రాస్తా చూడండి. ఎప్పుడైతే v ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ ఎక్స్ ఉందనుకోండి, v ఈజ్ ఈక్వల్ కాస్ ఎక్స్ అని అంటే దీని ఇంటిగ్రేషన్ v dx ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ ఎక్స్ dx. ఇవి రాసుకోండి సైడ్ బుక్లో. v1 ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v1 ఇది v1, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ ఎన్ ఎక్స్ మైనస్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆఫ్ v1 dx ఈజ్ ఈక్వల్ వాట్, మైనస్ ఆఫ్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్, అంటే అవుట్ సైడ్ 1/n రాసుకోండి. dx ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ ఎక్స్ వాల్యూ మైనస్ ఉండదు, సారీ ప్లస్. v2 ఈజ్ ఈక్వల్ వాట్, సైన్ ఎన్ ఎక్స్ వాల్యూ ఏంటి, మైనస్ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్, ఎన్ ఇంటూ ఎన్, ఎన్ స్క్వేర్. అంటే నెక్స్ట్ v3 ఇలానే చేస్తూ ఉంటాం. ఓకేనా. ఇవే u ఈజ్ ఈక్వల్ ఎంత, ఎక్స్. u డాష్ అంటే వన్ టైం డిఫరెన్షియేషన్ చేయమని అర్థం. d/dx ఆఫ్ u ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ ఎక్స్ అని మీనింగ్. d/dx ఆఫ్ u అంటే u1 అనుకుంటాం. d/dx ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అంటే ఇక్కడ ఏమవుతుందని 1. నెక్స్ట్ v ఈజ్ ఈక్వల్ టు వాట్ అండి, కాస్ nx. v ఈజ్ ఈక్వల్ టు కాస్ nx. సార్ u డబల్ డాష్ ఎందుకు చేయట్లేదు సార్ అంటే 4a మనం ఆర్డినరీ బెర్నౌలిస్లో పేపర్ M3లో చేయలేదు. రీజన్ ఏంటి, ఇన్ కేసు ఇంకోసారి చేస్తే ఏమైందండి, u డబల్ డాష్ చేస్తే 0 వస్తుంది, తర్వాత u త్రిబుల్ డాష్ చేసినా 0 వస్తుంది, u4 డాష్ చేసినా 0 వస్తుంది, u5 డాష్ చేసినా కూడా 0 వస్తుంది, కానీ మనం వదిలేస్తూ ఉంటాం. నెక్స్ట్ v ఈజ్ ఈక్వల్ టు కాస్ nx అంటే vని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమంటాం, v1 అంటాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ nx, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ nx ఈజ్ ఈక్వల్ వాట్, సైన్ nx బై ఎన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ nx సైన్ nx బై ఎన్. దీన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి v2. దీన్ని u డాష్ చేసామంటే ఇక్కడ ఏంది v2 ఒకటి ఎక్స్ట్రా రావాలి. v2 ఈజ్ ఈక్వల్ వాట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ x ఈజ్ వాట్, కాస్ nx బై ఎన్, ఎన్ ఇంటూ ఎన్, ఎన్ స్క్వేర్ కింద మారుతూ ఉంటుంది. ఇక్కడ వరకు స్టాప్ చేసి ఫార్ములా సబ్మిట్. an ఈజ్ ఈక్వల్ టు 1/π ఆఫ్ ఇంటిగ్రేషన్ సింబల్ రిమూవ్. ఫస్ట్ ఏంటి, u v1 కదండి, u v1 మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ సైన్ nx బై ఎన్, ఎక్స్ ఇంటూ సైన్ nx బై ఎన్ ప్లస్, చూడండి మైనస్ సింబల్ ఉంది ఇక్కడ, ఇక్కడ కూడా మైనస్ సింబల్, ఇవి మళ్ళీ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ కాస్ nx బై 1 ఇంటూ కాస్ nx బై కాస్ nx బై ఎన్ స్క్వేర్. వాట్ ఆర్ ది లిమిట్స్, 0 to π ఆర్ ది లిమిట్స్. ఇంటిగ్రేషన్ అప్లై చేశాను. అప్లై చేశాక an ఈజ్ ఈక్వల్ టు 1/π. బేసికలీ ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎన్ఎక్స్ వాల్యూ ఇస్ 0. ఎందుకు సార్ 0 ఎందుకు అవుతుందంటే, టు బి ఫ్రాంక్ చూడండి ఒకసారి రబ్ చేసుకుని, a0 ఈజ్ ఈక్వల్ ఎంత 2π. రైట్, చూస్తే ఎందుకు 0 అవుతుందో చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్పాను కదా, సైన్ nx ఉండి 0 to 2π ఉన్న, -π to +π ఉన్న, 0 to π ఉన్న వాల్యూ ఆల్వేస్ సైన్ ఉందంటే 0 అయిపోతుంది ఫిక్స్. కావాలంటే చూడండి, దీనికే కదండి ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎన్కే ఏ లిమిట్స్ అప్లై చేయాలి మనం, 0 to 2π అప్లై చేయాలి. 0 to 2π లిమిట్స్ అప్లై చేయాలి. 0 to 2π అప్లై చేస్తే అప్పర్ లిమిట్ ఎంత, 2π సైన్ 2π మైనస్ 0 సైన్ 0 బై ఎన్న 2π అంటే ఓకే. సైన్ 0 వాల్యూ 0నే, సైన్ 0 0, సైన్ π 0, సైన్ 2π 0, సైన్ 3π 0, సైన్ 4π 0, 5π 0, 6π 0, పై ఉంటే చాలా 0 అయిపోతుంది. సో ఇదేమవుతుంది 0 మైనస్ 0 బై ఎన్, 0 మైనస్ 0 0 బై ఎన్. సో వాల్యూ ఎంత అవుతుంది 0. అంటే మనం ఇది ఉన్న ప్రతిసారి ఏం చేస్తాం, దాన్ని 0 డైరెక్ట్ కన్సిడర్ చేస్తాం. ఎందుకు సార్ డైరెక్ట్ 0గా కన్సిడర్ చేయాలంటే, లేకపోతే ఎక్స్పాన్షన్ ఆల్రెడీ లెంతీ ప్రాబ్లమ్ వస్తుంది, దాన్ని మళ్ళీ ఎక్స్పాన్షన్ అయితే ఇంకా లెంతీ వస్తుంది. సో వీటి అనేది 0 ప్లస్ కాస్ nx బై డైరెక్ట్ రాసుకుందాం. జస్ట్ నెగ్లెక్ట్ చేసేయండి, దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమైనా వస్తామండి, ఇక్కడ ఎన్ స్క్వేర్ కాస్ nx బై ఎన్ స్క్వేర్ అవుట్ సైడ్ రాసి కాస్ nx లిమిట్స్ ఆర్ వాట్ 0 to π, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. an ఈజ్ ఈక్వల్ టు 1/πn స్క్వేర్, అప్పర్ లిమిట్ అంటే కాస్ 2nπ మైనస్ కాస్ 0. ఓకే, కాస్ 2nπ ఇది గుర్తుపెట్టుకోండి అప్ప. ఇప్పుడు రాస్తాను చూడండి, సైన్ 0 0నే, సైన్ π 0నే, సైన్ 2π 0నే, సైన్ 3π 0, సైన్ 4π 0. బట్ కాస్ 0 వాల్యూ 1, కాస్ π వాల్యూ -1, కాస్ 2π వాల్యూ +1, కాస్ 3π వాల్యూ -1, కాస్ 4π వాల్యూ +1, కాస్ 5π వాల్యూ -1. ఇక్కడ పైకి ఆడ్ ఉన్నంతసేపు -1 వచ్చేసాయి, పైకి ఈవెన్ ఉన్నసేపు వచ్చేసి +1 వచ్చాయి. సేమ్ సిమిలర్లీ ఇక్కడ 2n పై ఉంది, కానీ ఈ 2n ప్లేస్లో
మీరు ఆడ్ తీసుకున్న ఈవెన్ తీసుకున్న ఏమవుతుంది, ఈవెన్ అవుతుంది. రీజన్ ఏంటి సార్ అండి, 2 π కదా. ఇప్పుడు n = 1 తీసుకోండి అబ్బా. 2 1 × π 2π అంటే ఈవెనే. n = 2 తీసుకుంటే 2 ప్లస్ π = 4π ఈవెనే. n = 3 2 π = 6π అంటే టోటల్గా ఈవెనే వస్తాయి. అంటే ఈవెన్ వస్తే వాల్యూ ఏమవుతుంది మీనింగ్ పాజిటివ్ 1 అవుతాయి. డైరెక్ట్ వి టేక్ యాస్ పాజిటివ్ 1. an = 1/πn² 1 cos π 0 1. సో 1 - 1 ఎంత అండి, 0. మనకేమొచ్చింది, an వాల్యూ 0 వచ్చేసింది. ఓకేనా, an వాల్యూ హౌ మచ్, 0. రైట్, an ఈస్ 0. నెక్స్ట్ వి ఫైండ్ ద bn వాల్యూ. bn వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. టు ఫైండ్ bn, what is the bn is equal to formula 1/π of integration 0 to π f of x sin nx dx. This is the bn by using Euler's formula నుంచి bn formula. bn find out and bn is equal to 1/π 0 to 2π f of x sin nx dx. Here bn is equal to 1/π integration of 0 to π f of x అంటే x sin nx క్వశ్చనే కదా అది, nx dx. ఇక్కడ కూడా this is the u value, this one is the v. Apply the Bernoulli's rule or integration by parts. As your wish, either place both are same. uv1 u dash v2 plus u double dash v3 up to so on. u value is equal to how much, x అండి. ఒకసారి డిఫరెన్షియేషన్ చేయండి 1 అవుతుంది. v వాల్యూ sin nx, v1 అంటే ఏంటి, sin xను ఒకసారి ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేదని v1. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin nx ఏంటి, మైనస్ cos nx, బట్ x కోషంట్ ఏంటి కాబట్టి డివైడెడ్ బై n. హియర్ v2 value is మళ్ళీ cos nx డెరివేటివ్ sin nx n ఇంటూ n స్క్వేర్. v3 ఏమవుతుందండి, మైనస్ ప్లస్ cos nx బై n³ మ్యాక్సిమం v3 వచ్చేది రేర్ క్వశ్చన్. ఇవి వచ్చేసే డైరెక్ట్ ఇందులో సబ్మిట్ చేయండి, bnలో సబ్మిట్ చేయండి. bn ఈజ్ ఈక్వల్ టు వాట్, 1/π ఆఫ్ ఇంటిగ్రేషన్ uv1 కదండి, ఇది ఈ రెండు మల్టిప్లై x ఇంటూ మైనస్ x cos nx బై n. ఓకేనా, మైనస్ x cos nx బై n. నెక్స్ట్ ఏంటిది, మైనస్ u డాష్ v2, ఇదే కదండి. ఇది అప్లై చేస్తే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఒక సింబల్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ sin nx బై n². వాట్ ఆర్ ది లిమిట్స్, 0 to 2π. నేను అంతకుముందుకే చెప్పాను, సైన్ ఉండి లిమిట్స్ 0 to 2π ఉన్న, 0 to π ఉన్న, -π to +π ఉన్న వాల్యూస్ ఏంటిదని ఈ టోటల్ వాల్యూ 0 అవుతుంది. సో జస్ట్ నెగ్లెక్ట్ చేయాలి. సో bn కూడా అయిపోయిందిగా, వన్స్ కాపీ ఆర్ స్క్రీన్ షాట్. రైట్, నెక్స్ట్ వన్ a0 వచ్చింది, an వచ్చింది, bn వచ్చేసింది. నెక్స్ట్ bn అయిపోయింది. bn ఈక్వల్ టు ఇది లీవ్ చేసేయండి. ఇక సైన్ వచ్చిందంటే లీవ్ ఇట్, దాన్ని పట్టించుకోవద్దు మనం, ఎట్లాగో 0 అవుతుంది. దీన్ని పక్క పెట్టేస్తే రిమైనింగ్ వాల్యూస్ ఏంటిది, -1/π ఆఫ్ n అంటే కాన్స్టెంట్గా అవుట్ సైడ్ రాస్తాం. n రిమైనింగ్ వాల్యూస్ ఏంటి, x cos nx. లిమిట్స్ ఆర్ వాట్, 0 to π. ఇప్పుడు అప్పర్ లిమిట్ వాల్యూ లిమిట్ bn ఈజ్ ఈక్వల్ టు -1/nπ. అప్పర్ లిమిట్ ఏంటంటే 2π కదా, 2π కూడా ఎక్స్ప్రెస్లో cos 2nπ మైనస్ 0 ఇంటూ cos 0, x ఉన్న దగ్గర 0. bn ఈక్వల్ టు -1/nπ ఆఫ్ 2π. ఆల్రెడీ ఇంతకుముందుకే చెప్పాను నేను, cos nπ 2nπ వాల్యూ ఇస్ ఆల్వేస్ 1, cos 2nπ వాల్యూ ఇస్ 1 -0. సో bn ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏమవుతుంది, -2π/nπ, π గెట్ క్యాన్సిల్. bn ఈజ్ ఈక్వల్ టు -2/n. వచ్చేసాయా, మనకి ఏ వాల్యూ వచ్చింది, b వాల్యూ వచ్చింది, a0 వాల్యూ వచ్చింది, an వాల్యూ వచ్చింది, bn 3 వాల్యూస్ వచ్చాయి. ఈ 3 వాల్యూస్ని తీసుకెళ్ళి మనం ఫస్ట్లో ఫోరియర్ సిరీస్ ఫంక్షన్ రాసాం కదా, అది రాద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 చూడండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటిది, f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos nx plus summation of n is equal to 1 to infinity bn sin nx dx. nx అంతే, ఓకేనా. కొద్దిగా లెంతీగానే ఉంటాయి ప్రాబ్లమ్స్. f of x అంటే వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్, క్వశ్చన్లో ఇచ్చాడు x, వి టేకన్ యాజ్ x. a0 వాల్యూ ఎంత, 2π వచ్చిందండి. నేను గుర్తుపెట్టుకున్నాను, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ మళ్ళీ వీడియో ముందుకెళ్ళండి, నోట్స్ రాసేవాళ్ళైతే చూడండి, 2π ప్లస్
summation of n is equal to 1 to infinity an value 0 of cos nx plus summation of n is equal to 1 to infinity bn value ఎంత వచ్చిందండి -2/n sin nx. ఓకే రైట్ వచ్చేసే ఈ ఎక్స్పాన్షన్ చూడండి, కొద్దిగా కేర్ఫుల్గా చూడండి. ఇట్స్ ఈజీ ఎక్స్పాన్షన్. ఆల్రెడీ 40 minutes కంప్లీటెడ్. ఎక్స్ ఈక్వల్ టు అబ్జర్వ్ చేస్తే 2 గెట్ క్యాన్సిల్. వాట్ ఈస్ ద రిమైనింగ్ వాల్యూ పై ప్లస్ 0 అయిపోద్దండి. 0 ఇంటూ సంథింగ్ 0. నెక్స్ట్ ఇందులో వాట్ ఆర్ ది కాన్స్టెంట్ n2 1 to infinity అంటే n ప్లేస్లోనే మనం -2 అవుట్ సైడ్ రాస్తాం. -2 అవుట్ సైడ్ n is equal to 1 to infinity sin nx by n అన్నట్లు. sin nx by n. x is equal to pi of -2 అవుట్ సైడ్ ఉందా, ఇప్పుడు సబ్మిట్ చేయండి. ఇప్పుడు అంటే ఏంటి సార్, ఏం సబ్మిట్ చేయాలి సార్? సబ్మిట్ చేయాలంటే n is equal to ఏమన్నా 1 నుంచి ఇన్ఫినిటీ వరకు 1 to infinity వాల్యూస్ మనం ఇన్ ప్లేస్ ఆఫ్ n ప్లేస్లో రిప్లేస్ చేస్తాం. ఫస్ట్ ఏం చేసుకుంటాం, n is equal to 1 తీసుకుంటున్నాం. sin of 1x by 1 ప్లస్ 2 తీసుకుంటాం. నెక్స్ట్ 2x by 2 ప్లస్ sin 3x by 3 ప్లస్ అప్ టు సో ఆన్. చాలా ఎనఫ్. సో ఎక్స్ ఈక్వల్ ఏంటమ్మా పై -2 ఆఫ్ ఏమొస్తుంది sin x ప్లస్ sin 2x by 2 ప్లస్ అప్ టు సో ఆన్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ ఆన్సర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ పై -2 sin x ప్లస్ sin 2x by 2 ప్లస్ అప్ టు సో ఆన్. ఇది ఆన్సర్. ఓకేనా? కొద్దిగా లెంత్ ఉండొచ్చు అనొచ్చు. కొద్దిగా లెంత్ ఎక్కడ ఉంది సార్, చాలా లెంత్ ఉందని డౌట్ రావచ్చు. తప్పదు ఇక ఫోరియర్ సిరీస్ అన్నాడు. బట్ మీకు ఎగ్జామ్లో మాత్రం మొత్తం అడగకపోవచ్చు. ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకంటే బీటెక్ వాళ్ళకి మాత్రం మొత్తం అడుగుతాడు. ఇక నార్మల్గా డిప్లొమా వాళ్ళకి ఏం చేస్తారంటే ఓన్లీ 5 మార్క్స్ క్వశ్చన్ అయితే మొత్తం అడుగుతారండి. 3 మార్క్స్ క్వశ్చన్ అయితే ఏ నాట్ అన్నా ఏఎన్ అన్నా బిఎన్ అన్నా ఏదైనా ఒకటే అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ చేద్దాం. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఉందా క్వశ్చన్, చూసుకోండి, కాపీ చేసుకోండి. అది ఎక్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ ఉందండి. obtain the Fourier series of x square. ఈ ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోండి ఎక్స్ స్క్వేర్. సెకండ్ క్వశ్చన్. ఈరోజు 3 క్వశ్చన్లు చెప్పుకోవడం ట్రై చేద్దాం. ఒకటి ఎక్స్ స్క్వేర్, ఇంకోటి ఎక్స్ క్యూబ్. ఎక్స్ స్క్వేర్ వచ్చిందా రైట్ చేస్తాం. సేమ్ యాజ్ టీజ్ ఉంటుంది క్వశ్చన్ కూడా. ఇది కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొద్దిగా కేర్ఫుల్గా చూడండి. మ్యాక్సిమం మీ పేరెంట్స్కి షేర్ చేయండి అమ్మా, చాలామందికి. ఓకేనా? గివెన్ దట్ గివెన్ ఫంక్షన్ f of x is equal to what? x square. The Fourier series is fs and వస్తున్నాయి ఎగ్జామ్లో మీరు ఫుల్ రాయండి. Fourier series f of x is equal to a0/2 plus summation of n is equal to 1 to infinity an cos nx plus summation of n is equal to 1 to infinity bn sin nx. ఓకేనా? ఇది ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేయండి. ఓకేనా? ఈక్వేషన్ 1 యాక్చువల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ను మనం ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ అనే వేవ్ను మనం ఎక్స్పాండ్ చేసి రాస్తే ఇలా వస్తుంది అన్నట్లు. అయితే ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఏ నాట్ ఏఎన్ బిఎన్ అన్నోన్ వాల్యూస్, ఆ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే బై యూజింగ్ యూలర్స్ ఫార్ములా టు ఫైండ్ ఏంటి అండి ఏ నాట్ వాల్యూ ఏఎన్ అండ్ బిఎన్ వాల్యూస్ మనం యూలర్స్ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ ఏ నాట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ నాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/π ఇంటిగ్రేషన్ 0 to π. లిమిట్స్ ఏమున్నాయండి 0 to π. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈస్ ఎక్స్ స్క్వేర్ అన్నాడు. ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఏ నాట్ ఈక్వల్ టు 1/π ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. We use integration of x power n dx formula here. X power n plus 1 by n plus 1 plus c here n value is equal to what 2. So that's why we write x power 2 plus 1 by
2 plus 1. Here we write x cube by 3. Okay, x cube by 3. X cube by 3. Limits are what? 0 to pi. Limits are 0 to 2 pi. We use upper limit minus lower limit. Just submit here. A naught is equal to 1 by pi of 3 pi. Constant go to outside. Upper limit ఎంత అండి? 2 pi whole cube minus 0 cube. 2 pi whole cube minus 0 cube. Upper limit minus lower limit. Here a naught equal to 1 by 3 pi of 2 pi cube minus 2 pi whole cube. Nothing but ఏమైనా రాయొచ్చండి మనం 2 cube and pi cube. 2 cube value 8. Pi cube value is the pi. So 8 pi cube here we write. Okay, ఇలా expand చేసుకుంటాం. So a naught equal to 8 pi cube divided by 3 pi. Just we observe pi and pi get cancelled. Remaining what? Square exist out. So a naught is equal to how much? 8 pi square by 3 is the a naught value. A naught value is equal to 8 pi square by 3 is the a naught value. Next we find the an values. Okay na? A naught complete చేసాంగా ఇది చూసుకోండి. ఈక్వేషన్ 1 రాసుకోండి. a naught value గుర్తుండాలి. Copy that firstly. Okay, right. Next we find the an value. We find the an value. an value. an is equal to what? Formula ఏంటండి? 1 by pi integration 0 to 2 pi f of x cos nx dx. ఇదే కదండి an ఫార్ములా. an is equal to what? 1 by pi 0 to 2 pi f of x cos nx dx. ఇదే క్వశ్చన్ మీకు టెక్స్ట్ బుక్లో ఏం అడిగాడంటే నేను చెప్తా చూడండి. ఇదే క్వశ్చన్కు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a2 ఇన్ ద ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్. a2 అంటే ఏం చేస్తారు మీరు? an వాల్యూ కనుక్కొని అలా ఎన్ని ప్లేస్లో 2 సబ్మిట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ an ఫోరియర్ సిరీస్ ఫంక్షన్ f of x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. ఓన్లీ an కనుక్కోమన్నాడు. ఓసారి ఏం కనుక్కోమంటాడు, ఓసారి బిఎన్ కనుక్కోమంటాడు. అది వాళ్ళు ఏది ఫైండ్ అవుట్ చేస్తే అంటారు. సో కాస్ ఎన్ఎక్స్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1 by pi ఇంటిగ్రేషన్ 0 to pi ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి? ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? అగైన్ యూజ్ ద బెర్నౌలీస్ రూల్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవీ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? uv1 minus u dash v2 plus u double dash v3 up to so on. ఓకేనా? అప్ టు సో ఆన్. అయితే మనకి యూ వాల్యూ ఎంతండి? ఎక్స్ స్క్వేర్. యూ డాష్ అంటే ఒకసారి డిఫరెన్షియేట్. ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేషన్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటండి? 2x అంటే 2x. యూ డబల్ డాష్ అంటే అగైన్ డిఫరెన్షియేషన్ విత్ 2x. 2x డెరివేటివ్ వాల్యూ 2 కాన్స్టెంట్ టర్మ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఓన్లీ. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ కూడా మస్ట్ 2. నెక్స్ట్ వాట్ వి ఫైండ్? వి వాల్యూస్. వి ఫైండ్ ద వి వాల్యూస్. వి ఏంటండి? కాస్ ఎన్ ఎక్స్. ఇవి ఎప్పుడు మారో గుర్తుపెట్టుకోండి. ఇవి ఎప్పుడు మారో చూడండి. వి ఈజ్ ఈక్వల్ ఇవి రాసుకోండి ఒక పేజ్లో మీకు యూజ్ అవుతాయి. వి ఈజ్ ఈక్వల్ కాస్ ఎన్ ఎక్స్ అండి. వి అనేది సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ అవుతుందండి. v2 వాల్యూ మైనస్ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్ స్క్వేర్. v3 వాల్యూ మైనస్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ క్యూబ్. v4 వాల్యూ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్ పవర్ 4. వీటిని కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఎప్పుడుగా. అదే కాస్ సైన్ తీసుకున్నాను అనుకో, v ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎన్ ఎక్స్ కన్సిడర్ చేస్తే v1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్. v2 వాల్యూ మైనస్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ స్క్వేర్. v3 వాల్యూ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్ క్యూబ్. v4 వాల్యూ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ పవర్ 4. ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఈ సిరీస్ అన్నట్టు. అవి సిరీస్ ఒక పేజ్లో రాసుకొని కూడా మీరు ఎప్పటికీ అవి ఐడియా రిమెంబర్ ఉంటే మాత్రం డైరెక్ట్ రాసుకోవచ్చు. v1 ఈజ్ ఈక్వల్ వాట్? కాస్ ఎన్ ఎక్స్ డెరివేటివ్ ఇంటిగ్రేషన్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్. v2 వాల్యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎన్ ఎక్స్. v2 కాబట్టి ఎన్ స్క్వేర్. నెక్స్ట్ v3 వాల్యూ ఇక్కడ యూ డబల్ డాష్ ఉంది. v3 వాల్యూస్ ఏమవుతాయి? మైనస్ కాస్ ఎన్ ఎక్స్ మైనస్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ క్యూబ్. ఆ వాల్యూస్ ఐడియా ఉన్నది సపరేట్గా రాయండి. సో ఇక అప్లై చేద్దాం. ఏఎన్ ఈక్వల్ టు 1 by pi అవుట్ సైడ్ ఇంటిగ్రేషన్. ఫస్ట్ uv1 కదండి. uv1 అంటే వి రైట్ వి మల్టిప్లై దీస్ టర్మ్స్. uv1 u డాష్ v2 v3 ఇవి చేసుకోవాలి మనం. uv1 వాల్యూస్ ఆర్ వాట్? ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎన్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్.
ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది మైనస్ ఉంది, యూ డాష్ V2లో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వస్తుందండి. 2x ఇంటూ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్ స్క్వేర్, యూ డాష్ ఎంత 2x, V2 ఎంత అండి కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. థర్డ్ వన్ యూ డబల్ డాష్ ప్లస్ మైనస్ యూ డబల్ డాష్ ఎంత 2, V3 ఎంత అండి సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ క్యూబ్. అయితే ఇక్కడ మైనస్ ఎంత, ఇక్కడ ప్లస్ ఉంది కదా సార్, మైనస్ ఎంత, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోండి. లిమిట్స్ ఆర్ 0 to 2π. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ ఈ వాల్యూ నెగ్లెక్ట్ చేస్తాం, మనం ఈ వాల్యూ నెగ్లెక్ట్ చేస్తాం బికాస్ ఆఫ్ సైన్ 0 to 2π ఉన్నప్పుడు సైన్ ఎక్స్ అంటే వాల్యూస్ ఏమవుతాయి మస్ట్ అండ్ షుడ్గా 0 అవుతాయి, ఇంకో ఆప్షన్ లేదు. సో అవి ఒకసారి కాపీ చేసుకొని సైడ్లో ఉంచుకోండి, టాపిక్ ముందులో యూజ్ అవుతాయి ఇవి సైన్ కాస్. నెక్స్ట్ వీటిని ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఏం వచ్చేసింది ఏఎన్ ఈక్వల్ టు 1/π ఆఫ్ ఈ సైన్ వాల్యూ మస్ట్ అండ్ షుడ్గా 0 అవుతుంది, ఎందుకంటే లిమిట్ 0 to 2π అయింది కాబట్టి. ఇదేంటి 2x కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్, లిమిట్ వాల్యూస్ ఆర్ వాట్ 0 to 2π. ఇందులో కాన్స్టాంట్ ఏంది 2 వాల్యూ కాన్స్టాంట్, ఎన్ వాల్యూ కూడా 2π ఎన్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ 0 to 2π, అంతేనా. 0 to 2π తీసుకుంటాం, 0 to 2π తీసుకోండి. సారీ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ ఉంటుంది, 2 మాత్రమే కాన్స్టెంట్, ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్. అయితే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 2/πn స్క్వేర్, అప్పర్ లిమిట్ ఎంత 2π కదండి, ఎక్స్ ప్లస్లో 2π కాస్ 2nπ వస్తుంది. లోయర్ లిమిట్ ఎంత 0 కాస్ 0. ఏఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 2/πn స్క్వేర్ ఆఫ్ 2π అంటే 2π, కాస్ 2nπ వాల్యూ ఏమని చెప్పాను 1, ఆల్వేస్ కాస్ 2nπ వాల్యూ ఇస్ 1. సో 0. an is equal to what 2 2s are 4/πn square, pi get cancelled. an is equal to how much 4/n square వస్తుందండి. an is equal to what 4/n square. an value is equal to how much 4/n square. completed right. an is equal to 4/n square అయిపోయింది. నెక్స్ట్ an తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, bn ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ వి ఫైండ్ ద bn వాల్యూ. చూడండి bn వాల్యూ ఏంటి సైన్ ఎన్ ఎక్స్ కదండి, bn ఈజ్ ఈక్వల్ ఆల్సో సైన్ ఎన్ ఎక్స్. ఓకే, ఎందుకు సార్ అన్ని మల్ప్ చేయాలి, ఎలాగో రబ్ చేసినా కూడా పెద్ద చేంజెస్ ఏమి ఉండవు కాబట్టి రబ్ చేయాలి. రైట్, ఇక్కడ నుంచి చేంజ్ అవుతుంటుంది. సో ఇక్కడ యూ వాల్యూ అంటే ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్, వి వాల్యూ మాత్రం వి అంటే సైన్ ఎన్ ఎక్స్, ఇంతకుముందు సైడ్ రాయించాను కదండి సైడ్, అవి ఐడియా ఉన్నా చేయొచ్చు. v1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ ఎక్స్ ఏంటని కాస్ ఎన్ఎక్స్ బై ఎన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్ వచ్చేసా. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అంటే మైనస్ కాస్ వస్తుంది, మళ్ళీ కాస్ చేస్తే సైన్ వస్తుంది, సైన్ చేస్తే మళ్ళీ కాస్ వచ్చింది. ఇప్పుడు ఫార్ములాలో సబ్మిట్ చేయండి. bn ఈక్వల్ టు 1/π ఆఫ్ ఫస్ట్ వన్ ఏంటి v1 ఇంటూ v1, ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. ఓకే, నెక్స్ట్ మైనస్ ప్లస్ వచ్చేసింది 2x సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. నెక్స్ట్ యూ డబల్ డాష్ v3 ప్లస్ 2 కదా, ప్లస్ అంటే ప్లస్ 2 కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్, లిమిట్స్ ఆర్ 0 to 2π. a4 ఎంత అండి, a4 వాల్యూ ఇస్ an ఈజ్ ఈక్వల్ టు 4/n స్క్వేర్ రాస్తున్నా. రైట్, దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలి ఇప్పుడు మళ్ళీ. రైట్, ఏమొచ్చింది 0 to 2π వచ్చింది. సో ఈ టోటల్ వాల్యూ 0 అది సైన్ ఉంది కాబట్టి 0 to 2π లిమిట్స్లో సైన్ వాల్యూస్ ఇస్ ఆల్వేస్ 0. bn ఈక్వల్ టు 1/π ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ ప్లస్ 2 కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్, లిమిట్స్ ఆర్ వాట్ 0 to 2π. సో ఇప్పుడు bn ఈజ్ ఈక్వల్ టు 1/π ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయండి. అప్పర్ లిమిట్ ఏంటండి -1/n తీసుకుంటే అప్పర్ లిమిట్ ఏంటో 2π స్క్వేర్ కాస్ 2nπ మైనస్ 0 ఇంటూ కాస్ 0, ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ప్లస్ 2/n క్యూబ్కు ఇక్కడ కూడా 2 కాస్ ఎన్ఎక్స్ అంటే కాస్ 2nπ మైనస్ కాస్ 0 వచ్చేసిందా.
bn ఈక్వల్ టు 1/π ఆఫ్ -1/n ఆఫ్ 2π² అంటే 4π² కాస్ nπ వాల్యూ 2nπ వాల్యూ 1, సో 0 ప్లస్ 2/n³ కాస్ 2nπ వాల్యూ 1, కాస్ 0 వాల్యూ 1. సో bn ఈజ్ ఈక్వల్ వాట్ 1/π ఆఫ్ హోల్ బ్రాకెట్ -1/n 4π² అవుతుందండి. ఈ వాల్యూ 2/n³ ఆఫ్ 1 - 1 0. సో bn ఈజ్ ఈక్వల్ టు అమ్మ చూడాలి మల్టిప్లై చేసుకుంటే -4π² అయితే రీజన్ ఏంటంటే ఇది ఎలా 0 అయిపోయింది, ఇవి మాత్రమే మల్టిప్లై చేస్తాం. సో π/π² గెట్ క్యాన్సిల్. bn ఈజ్ ఈక్వల్ టు మచ్ -4π/n. bn వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ -4π/n. అంతేనా? సో bn వాల్యూ వచ్చేసింది అబ్బా. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది మనం ఫోరియర్ సిరీస్. ఇంకా ఫోరియర్ సిరీస్ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ వి ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ వాల్యూ. a0 వచ్చింది, bn వచ్చింది, అన్నీ వచ్చేసాయి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 రండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 1 ఏంటి? f(x) ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ an cos nx ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ bn sin nx. ఇదే కదా, ఇదే ఈక్వేషన్ 1. f(x) వాల్యూ మనకు తెలుసు x² ఈక్వల్ టు a0/2. a0 వాల్యూ మచ్ 8π²/3 వచ్చింది బై 2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ an వాల్యూ 4/n² cos nx. ఓకే, bn వాల్యూ -4π/n వస్తుందండి sin nx. -4π/n sin nx వచ్చేసింది. కొద్దిగా ఎక్స్పాన్షన్ లెంత్ వస్తుంది. జస్ట్ అబ్జర్వ్ చేస్తే x² ఈక్వల్ టు బై 1 కదండి, 2 1s 2 4s అంటే 4π²/3 ప్లస్ 4π²/3 ప్లస్ 4 అనేది కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్ సమ్మేషన్ ఆఫ్ n² టు ఇన్ఫినిటీ cos nx ప్లస్ -4 టేక్ అవుట్ సైడ్ -4 పై కూడా కాన్స్టెంట్ కూడా అవుట్ సైడ్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ sin nx/n. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్పాన్షన్ x² ఈక్వల్ టు 4π²/3 ప్లస్ 4 ఆఫ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటండి, సారీ n² కదా మర్చిపోయాను. n ఈజ్ ఈక్వల్ టు 1 టు n² అయితే ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. 1 టు ఇన్ఫినిటీ కాబట్టి ఒకసారి 1, ఒకసారి 2, 3, 4 ఇట్లా సబ్మిట్. n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్మిట్ చేస్తే cos 1x/1² cos 2x/2² ప్లస్ అప్ టు సో ఆన్ ఆఫ్ -4π. ఇక్కడ కూడా n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్మిట్ చేయండి. 1 సబ్మిట్ చేస్తే sin x/1 ప్లస్ 2 సబ్మిట్ చేస్తే sin 2x/2 ప్లస్ అప్ టు సో ఆన్ వస్తుంది. ఇప్పుడు సిరీస్ ఏమవుతుందండి, x² ఈజ్ ఈక్వల్ టు 4π²/3 ప్లస్ 4 ఆఫ్ cos x ప్లస్ cos 2x/4 ప్లస్ అప్ టు సో ఆన్ -4 ఆఫ్ sin x ప్లస్ sin 2x/2 ప్లస్ అప్ టు సో ఆన్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇది ఫోరియర్ సిరీస్. నెక్స్ట్ మీకు ఒక క్వశ్చన్ ఇస్తా, అది ట్రై చేయండి. a0 వాల్యూస్ an వాల్యూస్ కూడా చెప్పేస్తా సిరీస్. f(x) ఈజ్ ఈక్వల్ టు x³ వేర్ ఈజ్ ద ఉందబ్బా. f(x) ఈజ్ ఈక్వల్ టు x³ చేయండి. సేమ్ లిమిట్స్ ఇక్కడ a0 వాల్యూ వచ్చేసి ఇందులో అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. f(x³ అనేది x³ అనేది రేర్ క్వశ్చన్. f(x) అంటే మీకు సిరీస్ ఏమొస్తుందంటే
ఇక మీరు ఎక్స్పాండ్ చేయకుండా ఏం కాదు. a0 ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి 4π³ వస్తుందండి. an వచ్చేసి 12π/n² వస్తుంది. bn వాల్యూ ఈజ్ 12/n² మైనస్ 8π² వస్తుందండి. ఇవి an వాల్యూస్. మీరు జస్ట్ అందులో సబ్మిట్ చేసి ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ ఇది x³ మొత్తం టోటల్ సిరీస్ అయితే x³ ఈజ్ ఈక్వల్ టు 2π³ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity 12π/n² 12/n² cos nx ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity 12/n² మైనస్ 8π² sin nx వస్తుంది. ఇది ఆన్సర్. ఇది x³. ఈ యొక్క ప్రాబ్లం ట్రై చేయండి. నెక్స్ట్ e⁻x ఉన్నాయి. e⁻xలో ఇవి 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. e⁻x ఇవి 4 అయిపోతే మనం నెక్స్ట్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ కూడా చెప్పుకోవాలి. డెడ్యూస్ దట్ ఫంక్షన్స్ కూడా కొద్దిగా లెంతీ ప్రాబ్లమ్స్, వీడియోస్ కూడా ఒక 5-6 పట్టవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.